హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. దీంతో పాటుగా కొంతమందికి బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఈ వీడియోలో అసలు తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చారు, రాని వాళ్ళకి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఈ వీడియో రైతు భరోసా పడ్డ వాళ్ళకి పడని వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. వీలైతే మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఎఫర్ట్స్ నచ్చితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు ఎకరాకి 6,000 రూపాయల చొప్పున దాదాపుగా 4 ఎకరాలకి పూర్తి చేశామని చెప్తుంది. ఇందులో చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుంటే రైతుల అకౌంట్లోకి 500 కోట్ల రూపాయలు 4 ఎకరాల లోపు రైతు భరోసా ఫండ్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే 200 కోట్ల రూపాయల నిధులు జమ. మరో 2 రోజులలో మిగతా వారికి కూడా ఇప్పటి వరకు 54,74,000 రైతులకు లబ్ధి చేకూరింది అనే స్టేట్మెంట్ని మీరు ఇక్కడ ప్రూఫ్స్తో సహా స్పష్టంగా అయితే చూసుకోవచ్చు. మొత్తానికి ప్రభుత్వం మంగళవారం రోజు 3 లక్షల ఎకరాలకి గాను ఇక్కడ 1,00,000 మంది లబ్ధిదారులకి గాను దాదాపుగా 200 కోట్ల రూపాయలను నిధులను జమ చేసినట్లుగా చూసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడే అలానే కాదు, ఇక 5 ఎకరాలకి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ చూడండి, నెలాఖరులోగా 5 ఎకరాల లోపు ఉన్న వారికి కూడా రైతు భరోసా ఇస్తామని వారి అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారనేది చూసుకోవచ్చు. ఇప్పుడు 4 ఎకరాల పూర్తి అంటే చాలామంది 4 ఎకరాల ఒక్క కుంట, 4 ఎకరాల 10, 20 కలిగిన వాళ్ళు కూడా పడ్డదనే అనుకుంటారు. కానీ అలా కాదు, 3 నుండి 4 మధ్యలో ఉన్న వాళ్ళకే రైతు భరోసా జమ అయినట్లుగా తెలుస్తుంది. 4 నుండి 5 మధ్యలో ఉన్న వాళ్ళకి మార్చి 31లోగా ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, 2 ఎకరాలకి జమ కావాల్సింది 12,000 రూపాయలు అయితే కొంతమందికి 9,000 రూపాయలు జమ కావడం, కొంతమందికి 2 ఎకరాలకి అతిగా ఉంటే 17,000 జమ కావాల్సిన దగ్గర 14,000 జమ కావడం, ఇలా జరుగుతున్నాయి. ఒక్కసారి మీరు మీకు ఉన్న పట్టాకి సరైన నిధులు జమ అయ్యాయా కాలేదా అనేది పరిశీలన చేసుకోండి. కాబట్టి మీ మొబైల్స్కి కూడా మెసేజ్లు చాలా ఆలస్యంగా వస్తున్నాయి అన్నట్లుగా కూడా కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో కాబట్టి ఏ ఒక్క తప్పుదోరినా కూడా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారం ఇవ్వాల్సిందిగా పై అధికారులు సూచనలు అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల వరకు అయితే రైతు భరోసా పూర్తయింది. 1-2 రోజులలో మిగిలిన 5 ఎకరాల వాళ్ళ వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుందనే అప్డేట్ అయితే తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 466 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 9,000 కోట్ల రూపాయల వరకు నిధుల కేటాయింపు జరగాల్సి ఉన్నది. రాష్ట్రం బడ్జెట్లో కూడా దాదాపుగా 18,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులు రైతు భరోసా కోసం కేటాయించిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయి. చాలా వరకు అంటే 3 లక్షల ఎకరాలలో ఈ చాలామందికి నిధులు పూర్తి స్థాయిలో జమ కావట్లేదు అనేది తాజాగా నమస్తే తెలంగాణ అనే దినపత్రికలో అప్డేట్ కూడా వచ్చింది. కాబట్టి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలో సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.